వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లాలో దళితులను ఆలయంలోకి రానివ్వకపోవడం బాధాకరమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మునుపెన్నడూ తాను ఇలాంటి ఘటనలు చూడలేదని అన్నారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా దళితులను ఇంకా అంటరాని వారిగా చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ పర్టికులర్గా ఎస్సీలని గుళ్ళకి రానికుండా చేస్తున్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన సతీమణి అయినటువంటి మంగాపురంలో దళితుల్ని గుడి లోపలికి రాలేదని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తుంటే చాలా సిగ్గుంది. ఓట్లు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు వేయాలా, మేము ఓట్ల కోసం వస్తున్నాము కానీ కులం పరంగా మమ్మల్ని దూరం చేసే అంటరానితనం ఇంకా పెంపొందించేస్తున్నాడు. 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా మా బ్రతుకులు ఎట్లున్నదంటే అంటరాని వాళ్ళగానే చూస్తున్నారు. దీనికి కారణం చంద్రబాబు బాగా తెలుసు. ఇదే ఆదినారాయణ రెడ్డి కూడా ఒకప్పుడు ఈ ఎస్సీలు స్నానం చేయరు, మా ముఖం కడగరు, చదువు లేదు, విద్య లేదని ఆయన చెప్పినప్పుడు చంద్రబాబు ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా. మీకు దివాకర్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఓటుకి ఇస్తే వాళ్ళు ఓటు వేస్తారని నీచంగా మాట్లాడినప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు ఏమీ యాక్షన్ తీసుకోవాలా. దీనికి కారణం ఏమంటే చంద్రబాబే ఎవరైనా ఎస్సీగా పుడతారని చెప్పాడు. చంద్రబాబు మాలామాదిని చీల్చి ఓట్ల కోసం ఆతురపడుతున్నాడు కానీ మాకు స్వేచ్ఛ ఇచ్చి మాకు గుళ్ళు కూడా పోకూడదంటే ఏం చేయాలో ఒక తూరి చంద్రబాబు ఆలోచించాల్సిందిగా చంద్రబాబు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కానీ వేస్తే మా నియోజకవర్గం పర్టికులర్గా మీరు కానీ ఇవ్వగలిగితే ఇది ప్రజలకు అందరికీ తెలుసు. మన యొక్క చంద్రబాబు సపోర్ట్ చేసినటువంటి కార్యకర్తలు లీడర్లకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళు కూడా కుమిలిపోతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు, వాళ్ళ మాట కూడా వినటం లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే కూడా నేను నా డబ్బుతో మీకు ఇచ్చినాను, నా డబ్బుతోనే గెలిచినాను, నేను చేసుకోవాలా, నాకు చంద్రబాబుకు ఉండే సంబంధాలు మీకు తెలీదు, నేను డబ్బు ఇస్తేనే నాకు టికెట్ వచ్చిందని ఓపెన్గా చెప్పే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. అతను కూడా దళితుడు కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడే కార్యక్రమాలు ముందు నుంచి కూడా చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇటువంటి దోపిడీ విధానాన్ని నేను ఎక్కడా చూడలేదు. సిబిఐ ఎంక్వైరీ కానీ వేస్తే ఖచ్చితంగా ప్రజలకు బాగా తెలుసు. నారాయణ స్వామి సమితి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడినాడు, ఆయన సర్వీస్ ఏమైనా ఒకటూరి ప్రజలు కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారి యొక్క పరిస్థితి, ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి పోతే కూడా ఏం చెప్తారో సిబిఐ ఎంక్వైరీ చేసి దీన్ని, ఎందుకంటే అతను ఒక దళితుడు, అతని పైన నాకు ఎలాంటి కక్ష కార్పణాలు ద్వేషం పగ లేదు. కానీ నా నియోజకవర్గంలో రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 6-7 మంది ఎమ్మెల్యేలుగా వచ్చారు. ఎవరు కూడా ఇటువంటి దరిద్రమైన పనులు చేసి ప్రజల ద్వారా అసహించుకోలేదు. మా నియోజకవర్గం అవినీతి నియోజకవర్గంగా తయారు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు స్పష్ట చెప్పాలా. సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ మాట్లాడేది లేదు. సనాతన ధర్మం అంటే ఎస్సీలు గుళ్ళకి రాకూడదు, ఎస్సీల పాఠశాల లోపలికి పోకూడదు. దళిత పాఠశాలంతా కూడా ఈరోజు పూర్తిగా దళితుల దగ్గర ఉండే పాఠశాలను కూడా తీసేసి ఒక్కొక్క దళిత వాడి నుంచి 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ పోయేటట్టు జీవోలు కూడా ఇస్తూ ఉన్నారు. దీనికి స్వస్తి చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సనాతన ధర్మం అనేది కేవలం హిందూ మతంలో ఈ సనాతన ధర్మాన్ని గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళు చెప్తున్నారు. కానీ మతపరంగా ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకూడదు, మతం పేరు చెప్పి ఓటు అడగకూడదు. మెడ్రాస్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పోయి మురుగుని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అక్కడ తమిళనాడు హైకోర్టులో ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చింది. మతపరంగా రెచ్చగొడుతూ రిలీజియన్ పరంగా ఎవరిని దెబ్బతీయొద్దండి అని చెప్పి ఇచ్చినారు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పైన కోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ మన యొక్క ఆంధ్రాలో ఎట్లున్నదంటే కూటమి ప్రభుత్వంలో కేవలం మతాన్ని కులాన్ని చెప్పి ఓట్లు అడిగి ఏ కులస్తులకి ఏ విధంగా చేయాలి. విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన వైకుంఠ వాసుల మెట్టపై వరద పాయసం ఉత్సవం వైభవంగా జరిగింది. వర్షాలు బాగా కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పన్నస్వామి ఆలయానికి ఉత్తర దిశగా ఉన్న కొండ శిఖరంపై కొలువైన వైకుంఠ నారాయణునికి అర్చకులు విశేష అభిషేకాలు అర్చనలు చేశారు. అక్కడే పాయసం వండి స్వామికి నివేదించారు. అనంతరం పాయసాన్ని ఆలయం వెనుక వైపు ఉన్న
పోర్లుబండపై నుంచి ఒలకబోశారు. భక్తులు ఈ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఏటా సింహగిరిపై సువృష్టి వర్షాలు కురవాలన్న సంకల్పంతో వైకుంఠవాసుడికి అభిషేకాలు, విరాట పర్వం, పారాయణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలియజేశారు. జారిపోతారు ఆయన ముందుకెళ్ళిపోయారు ఆయన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదరణకు నోచుకోని అన్ని ప్రాజెక్టుల్లో షీల్డ్ తొలగించి ప్రక్షాళన చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని జోగులాంబ, గద్వాల జిల్లా జూరాల సందర్శనలో భాగంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని అన్నారు. దీంతో షీల్డ్ పేరుకుపోయి ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని అన్నారు. జూరాల ప్రాజెక్టు దగ్గర మరో బ్రిడ్జ్ నిర్మిస్తామని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో చర్యలు చేపడతామని వెల్లడించారు. మీరు మెయింటైన్ చేయనందుకే ఇప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుంటే అది పరిష్కారం చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని డ్యామ్లు, అన్ని ప్రాజెక్టులు, అన్ని పాత ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసి రెస్టోర్ చేస్తాము. మీకు ఉదాహరణ చెప్పాలి. 10 ఏళ్ల పాటు ఇప్పుడు చిన్నాడి గారు చెప్పారు, జూరాల ప్రాజెక్టు కెపాసిటీ తగ్గిపోయింది. వారు చెప్పిన లెక్క ప్రకారం అప్రాక్సిమేట్లీ జూరాల ప్రాజెక్టు 20-25% కెపాసిటీ తగ్గిపోయింది. నిజాం సాగర్ తగ్గిపోయింది, ఎస్ఆర్ఎస్పి తగ్గిపోయింది, నాగార్జున సాగర్ తగ్గిపోయింది. 10 ఏళ్ల పాటు ఈ పూడిగతీత కార్యక్రమమే చేయలేదు. మట్టి, ఇసుక, వెజిటేషన్తో నిండిపోయి సెడిమెంటేషన్, సిల్టేషన్, వెజిటేషన్తో పాత ప్రాజెక్టులు, కాలువలు కూడా అసలు మెయింటెనెన్స్ చేయక ఒక కొలాప్స్ స్టేజ్కి వచ్చినాయి. మేము ఈరోజు ప్రతి ప్రాజెక్టు రివైవ్ చేయడం, రెస్టోర్ చేయడానికి ఎంత నిధులైనా ఖర్చు పెడతాము, ఏ విధంగా ముందుకు పోతాము. చిన్నారెడ్డి గారి కోరిక, స్థానిక నాయకుల కోరిక మేరకు జూరాల ప్రాజెక్టుకి పూడిగతీత కార్యక్రమం, డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ వెజిటేషన్, ఇది ఒక నేషనల్ పాలసీ ఉంది, కూడా ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ ఉంది. మా క్యాబినెట్ కూడా ఆమోదం పొందింది. దీన్ని కూడా వెంటనే చేపడతాం. జూరాలని అర్లియర్ ఫుల్ కెపాసిటీని రిస్టోర్ చేయడానికి డీసిల్టేషన్, డీసెడిమెంటేషన్ అండ్ వెజిటేషన్ తీసేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఒక్కరూ వయోవృద్ధులను గౌరవంగా చూడాలి. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ దశాబ్ది వార్షికోత్సవంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి శేషసాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. విజయవాడలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని వెల్లడి.
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మోసాలపై బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధం. తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.